క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఇక బడ్జెట్ వార్తల్ని చూద్దాం. అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని కాంగ్రెస్ చెప్తూ ఉంటే బడ్జెట్ ప్రసంగంలో పచ్చి ఆరోపణలు, అబద్ధాలే ఉన్నాయని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రాష్ట్రం దివాళా తీసేలా బడ్జెట్ ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ బడ్జెట్తో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని సిపిఐ కమెంట్ చేసింది. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మార్చులు బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ వాళ్ళలాగా ఫామ్ హౌస్లో కానీ వాళ్ళలాగా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేయకుండా ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ గారి విమర్శలు. మా బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది, మేము నేల విడిచి సాము చేయలేదు, గాల్లో మాటలు మాట్లాడలేదన్నారు. మరి అలా బట్టి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మరి మీ బడ్జెట్ అంచనాలకు చేరుకోలేకపోయింది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారే 70,000 కోట్ల గ్యాప్ వచ్చిందని చెప్పి చెప్తున్నారో చెప్పండి సమాధానం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. బట్టి గారి ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలాగా ఉంది. ఎన్నికల ముందు అబద్ధాలు, అధికారంలో వచ్చిన తర్వాత అబద్ధాలు, చివరికి బడ్జెట్ ప్రసంగంలో కూడా అబద్ధాలు. నేను రాజకీయమైన ఆరోపణ చేయట్లేదు. మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మొత్తం హామీల అమలుపై చిత్తశుద్ధి లేనటువంటి బడ్జెట్. ఇది అప్పులను పెంచే బడ్జెట్గా, ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే బడ్జెట్గా ఉండేది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రైవేట్ కాలేజీలలోనేమో విద్యార్థులకు సర్టిఫికేట్లు వాపసిచ్చే పరిస్థితి లేదు. రోగులకేమో ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పేరు చెప్తే లోనికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మనకు కేంద్రము రాష్ట్రం మధ్య సరైన రీతిలో మనకు రావాల్సినటువంటి నిధులు రాకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి రాష్ట్రాన్ని నడపాలంటే ఇక సాధ్యం కాదని వాళ్ళ అర్థమవుతుంది. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.